రెండో సమూయేలు 15వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరివాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యం సరిగాను న్యాయంగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్దొక్కడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చెదనని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించెదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను. గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నింటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకును పట్టణంను కత్తివాత హతం చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడువును రాజువునకు నీ సెలవు ఇచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాము. అప్పుడు రాజు నగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులను 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరాను. రాజును అతని ఇంటివారును బయలుదేరి బెత్మెయాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలం కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమందు ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములో నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడువును రాజువునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడువును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరినూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోవుచుండగా చెల్లందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసం మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి,
దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ అందు నాకిష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడలు జరిగించుమని నేను చెప్పుదనని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లా నేను, సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణంకు పోవలెను. ఆలకించుము. నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చి వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పైవస్త్రం చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసె. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉండువు. నీవు పట్టణంకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకును సేవ చేస్తానని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు. కాబట్టి రాజనగరి యందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చుట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానం చేయమని చెప్పి అతనిని పంపివేసెను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణముకు వచ్చిచుండగా అబ్షలోమును యెరూషలేము చేరెను.